అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి ప్రతి ఒక్కళ్ళకి ఈ కూటమి పాలన బాగాలేదు అన్నవాళ్ళు అసలు వాళ్ళు మనుషులేనా? ఒక్కసారి ఆలోచించి చెప్పండి. మానవ రాక్షసుల లెక్క అలా మాట్లాడుతున్నారు. మానవ మృగాల లెక్క అలా మాట్లాడుతున్నారు. మరి ఈ కూటమి ప్రభుత్వానికి చేత కావట్లేదు అని చెప్పిన వాళ్ళు కూడా వాళ్ళు రావచ్చు కదా చేయటానికి. ఒకసారి ఆలోచించి చెప్పండి. చెప్పిన వాళ్ళు ఏదో మరి వాళ్ళు వచ్చి చెయ్యండి. రాష్ట్రం అభివృద్ధి గురించి, రాష్ట్రంలో ఒక రోడ్ల గురించి రకరకాలుగా ఈ విధంగా చేసి నాశనం చేసిపోయిన ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ, మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో, ఎలా చేశారో ఒక్కసారి ఆలోచించి చెప్పండి. మరి రాత్రింపగలు చేసి రాష్ట్రం కోసమా లేక దేనికి ఎలా చేస్తున్నా, ఏ విధంగా చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించి చెప్పండి. 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు, వదిలిపెట్టాడు. ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో తెలియక అలా మాట్లాడడానికి ఈ మీడియా ముందుకు వచ్చి ఇలా మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడే వాళ్ళకు ఎవరికైనా కానీ ఈ మీడియం వాళ్ళకు ఒక సాక్షి మీడియా వరకు, ఒక సాక్షి పత్రికకు కొంచెం సిగ్గు శరం ఉండాలి. తప్పుడు మనుషులు తీసుకొచ్చి, తప్పుడు ఛానల్ తీసుకొచ్చి, తప్పుడుగా మాట్లాడే వాళ్ళని ఏం చేయాలి ఒకసారి ఆలోచించి ఈ తప్పుడు ప్రచారాలని ముందుకు రానివ్వకండి. ఏది ఏమైనా అలా మాట్లాడడానికి సరికాదు, సరిపోవడం నాకు ఆస్కారం లేదు. ఏదో సింపతి కోసం అలా మీడియా ముందుకు వచ్చి మైకు పట్టుకొని మాట్లాడటం సరైనది కూడా కాదు కదా. గత 5 సంవత్సరాల పరిపాలన ఎలా చేశారు, ఏ విధంగా చేశారు అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ సాక్షి పత్రిక అడ్డదారిలో అబద్ధాలతో మాట్లాడుకుంటూ, అబద్ధాల వ్యవహారాలు చెప్పుకుంటూ ఈ సాక్షి పత్రిక ఒక సాక్షి ఛానల్ మాట్లాడిస్తూ ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి. ఏది ఏమైనా తప్పుడు ప్రసారం, తప్పుడు మాటలు మాట్లాడడానికి, ఒక జెండా పట్టుకొని జెండా కూలీలకు చేయడానికి అది కాదు. ఒక్కసారి ఆలోచించండి. చీప్ లిక్కర్కు దమ్ బిర్యానీకి వచ్చి ఇలా జెండా పట్టుకొని మాట్లాడుతుంటారు. అది తప్పుడు వ్యవహారం, పూటకొని మాత్రమేను. ఒకసారి ఆలోచించండి. ఈ కూటమి ప్రభుత్వం బాగుని చేస్తుంది, బాగుపడే రాష్ట్రం బాగుపడాలి. ఆయనకి ఏం చేతగాక సతికల పడ్డారు, ఏం చేయడానికి ఆలోచించడానికి కూడా లేదు. ఏదో ప్యాలెస్లలో పోయి కూర్చుంటాడు. ఈరోజు ఏదో కంపెనీలకు గురించి పోతే ఈయన బయటకు వచ్చి ఈ విధంగా జెండాలు పట్టుకొని తిరుగుతారు. ఒక్కసారి ఆలోచించండి. 5 సంవత్సరాల పరిపాలన గురించి ఎలా చేశారు, ఏ విధంగా చేశారు ఈ ప్రభుత్వం అనేది. మీకు చేతకాక ఇటువంటి పనికిమాలిన వ్యవహారాలు మాట్లాడుకుంటూ ఉండటం తప్ప దేనికి పనికొచ్చేవాళ్ళు కాదు. ఇలాంటి మాటలు, ఇలాంటి పనికిమాలిన వ్యవహారాలు ఇలా మైకు పట్టుకొని మీడియం ముందుకు వచ్చి మాట్లాడడం సరైనది కూడా కాదు. మీడియం తప్పుడు ప్రసారాలు చేయడానికి ముందుకు వస్తారు. ఒక్కసారి ఆలోచించండి. సొంత మీడియం, సొంత పత్రిక, సొంత ఛానల్ ప్రకారంగా అదేవిధంగా వాళ్ళకు ఇష్టం వచ్చినట్టుగా వాగుతూనే ఉంటారు. ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.